ఆవిడ నిజంగానే మంచిగా మారిపోయిందా? మంచిగా మారడం ఏంటి? మా పిన్ని చెడ్డదేం కాదు. అంటే నిజంగానే నేను చేసిన పని ఆవిడికి నచ్చిందా? నచ్చింది కాబట్టే నిన్ను మెచ్చుకుంది. మరి మీకు నచ్చిందా? మా పిన్నికి నచ్చితే నాకు నచ్చినట్టే. ముందు చెప్తున్నాను మామా, మీ పిన్ని నాతో బాగుంటే నేను మంచిగా ఉంటాను. కాదని తేడా చేసిందే అనుకో, సీత అమ్మవార్లా మరి ఉగ్ర రూపం చూపిస్తుంది. అలాంటిదేం ఉండదు. నువ్వే అవతారం ఎత్తకు. తేడా వస్తే మీ పిన్నిని కడిగేస్తాను అని చెప్తున్నాను. సరే, ముందు ఫ్లోర్ క్లీన్ చేయి. మామా, మళ్ళీ ఏంటి? మా అమ్మా నాన్నల్ని మన ఫంక్షన్ కు రమ్మని ఎప్పుడు పిలుస్తున్నారు? రేపు మా పిన్నిని అడుగు. నువ్వు పిలుస్తావు కదా? నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఫంక్షన్ కి అక్క బావల్ని కూడా పిలవాలి. ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నావట? అది మీ పేరెంట్స్ ని ఎదిరించి. చెత్త పని చేసుండకపోతే ఇది కూడా మీలా కోచింగ్ తీసుకొని వాళ్ల నాన్నలా ఏ గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండేది. దీని తలరాత ఇలా రాసిపెట్టుంది. కాలేజ్లో ఎంతమంది బాయ్స్ ని వెనుక పడేవారు? ఎంతమంది నీకు ప్రపోజ్ చేశారు? అప్పుడు వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి ఇప్పుడు సైలెంట్ గా పెళ్లి చేసుకున్నావు. ఎవరే ఆ లక్కీ మ్యాన్? నువ్వు లవ్ చేసావంటే తను తప్పకుండా ఏ మిస్టర్ ఇండియానో అయ్యుంటారు. ఎంతో హుందాగా ఉండుంటారు. చెప్పవే, ఎవరా హీరో? మోడలా, యాక్టరా, యాంకరా, స్పోర్ట్స్ మ్యానా, బిజినెస్ మ్యానా, లేక యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియనా? దీని గురించి నాకు బాగా తెలుసు. ప్రతిదీ ది బెస్ట్ కావాలనుకుంటుంది. ఖచ్చితంగా ఇది దీని హబీ, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయి ఉంటారు. ఒకసారి మీ హీరోని చూపించవే. మీ ఇద్దరిని చూడాలని ఇంత దూరం వచ్చాం. మీతో ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం. మాకు ఫాలోవర్స్ పెరుగుతారే. వీళ్ళు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి సూర్యని చూపిస్తే నన్ను చీప్ గా చూస్తారు. ఏం చేయాలి? ఎక్కడే మీ హీరో? లోపలున్నాడా? లేరు, బయటికి వెళ్ళారు. అయినా అలాంటి డౌట్ నీకెందుకు వచ్చింది సూర్య? నా మీద, నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదా? ఉంది ఉంది మధు. ఇప్పుడు నువ్వు నేను కాపాడుకోవాల్సింది ఆ నమ్మకాన్నే. నమ్మకాన్ని కాపాడుకోవడం ఏంటి సూర్య? నేను చెప్పిన కారణాన్ని నువ్వు నమ్మట్లేదా? నీ మాటల్లో కారణం ఉంది, కానీ నీ మనసులో ఏముందో తెలియడం లేదు. నీ మనసులో ఏముంది సూర్య? మధుమిత మా కూతురు కాదని
మీ పేరెంట్స్ అంటే నువ్వు తట్టుకోగలిగావు. సూర్య నా భర్త కాదు అని నువ్వంటే నేను తట్టుకోలేను మధు. నువ్వు చేసిన మోసాన్ని మీ పేరెంట్స్ తట్టుకోగలిగారు. అలాంటి మోసాన్ని నేను తట్టుకోలేను. ఇది ఈరోజు నీ ఫ్రెండ్స్తో నువ్వన్న మాటలకు నేను పడ్డ బాధ కాదు, రేపటి నా భయం. చాలా చాలా పెద్ద మాట అన్నావు సూర్య. నీ ఫ్రెండ్స్తో నువ్వన్న మాట కంటే కాదు, అత్తయ్య గారు, 20 డేటు తేదీ నాడు మా పంచన్ కదా. ఆ రోజు మీ చుట్టాలు, పక్కాలు, బంధువులు, స్నేహితులు అందర్నీ ఇన్విట్ చేస్తున్నారు కదా. వాళ్ళు మాత్రమే కాదు, విఐపీలు, వివిఐపీలు కూడా రిసెప్షన్కి వస్తారు. ఆ రోజు నేనేంటో, నా స్థాయి ఏంటో నువ్వు చూస్తావు. సిటీలో టాప్ సెలబ్రిటీస్ అంతా ఆ రోజు మహాలక్ష్మి ముందు చేతులు కట్టుకొని నిల్చుంటారు. అంటే ఆ రోజు బిగ్గు బిగ్గు వాళ్ళంతా వస్తున్నారన్నమాట. అవును, ఆ బిగ్గు బిగ్గు వాళ్ల ముందు నువ్వు బిక్కు బిక్కుమంటూ ఉంటావు. బిక్కు బిక్కుమంటూ భయంతో ఎందుకుంటాను? మా అమ్మ పక్కన ధైర్యంగా ఉంటాను. గుడ్ జోక్. ఇందులో జోకడానికి ఏముంది? ఆ రోజు నీకు పెద్ద సర్ప్రైజే ఉందిలే సీత. షాక్ లాంటి ఆ సర్ప్రైజ్ కి నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. వదినేంటి సర్కాస్టింగ్ గా మాట్లాడుతుంది? ఆ రోజు సీతను టార్గెట్ చేసే ప్లాన్ ఏమైనా చేసిందా? ఆ ప్రైజులు, సర్ప్రైజులు నాకెందుకత్తయ్యా? మీ మీద నాకు డైట్ ఉంది. డైట్ ఏంటి? డౌట్ అనుకుంటా. ఆ, అదే అదే. అడిగమంటారా అత్తయ్య? అడుగు. తీరా అడిగాక ఏం పీలవరు కదా. ఏంటలుడు సీతకి చెయ్యి ఊపుతున్నావు? చేతులు పట్టలేదు మావయ్య, దులుపుకుంటున్నాను. నేనేం ఫీల్ అవ్వను. ఏం అడగాలో అడుగు. ఇప్పుడు డౌట్ల గురించి ఎందుకు పిన్ని? తర్వాత ఆలోచిద్దాం. అదేంటి పొద్దున్నే అడిగమని మీరే కదా నైట్ చెప్పారు. నేనెప్పుడు చెప్పానే? మా పిన్నిని నువ్వు అపరిచితురాలువా అని అడగాలనుకుంటున్నావా? నీ పీక పిసికి చంపేస్తుంది. పిన్ని ఇప్పుడు బిజీగా ఉంది, తర్వాత అడుగు సీత. తనిప్పుడు ఫ్రీగానే ఉంది కదా రామ్, సీతను అడుగు నువ్వు. పంచన్ కు అందరినీ పిలుస్తున్నారు. మా అమ్మా నాన్నల్ని కూడా పిలుస్తారా అత్తయ్య?
చేత్తో స్టిక్ పట్టుకుని సరిగ్గా నడవడం కూడా చేతకాని వాడికి ఎంత అందమైన వైఫ్ దొరికింది. వీళ్ళది లవ్ మ్యారేజ్ అయి ఉంటుందా లేక అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉంటుందా? ఖచ్చితంగా లవ్ మ్యారేజే బావా, ప్రేమ గుడ్డిది కదా. ఏంటండి అలా ఉన్నారు? ఏం జరిగింది? ఎందుకు మీరంతా అసహనంగా ఉన్నారు? జరగకూడదు ఏదైనా జరిగిందా? ఏమైందిరా శివా? కొంతమంది నేరస్తులను చూస్తే కోపం, జాలి ఒకేసారి వస్తాయి. నేరస్తుల మీద జాలేంటి బావా? నిజమే, నేరస్తుల మీద జాలి పడకూడదు. కానీ నేరం చేసిన వాళ్ళు మన సొంత వాళ్ళైతే ఆ బాధ భరించలేదు. ఎవరి గురించి చెప్తున్నారండి? చచ్చిపోయిన మన పెద్ద కూతురు గురించి. నువ్వు నేరస్తురాలన్నది మధుమిత దాని మొగుడు గురించా? వాళ్ళ గురించి ఇప్పుడెందుకండి? వాళ్ళని గుర్తు చేసుకోవాలని నాకు లేదు లలిత. కానీ పోలీస్ ఆఫీసర్ని కదా, రోడ్డు మీద పెట్రోలింగ్ చేస్తూ ఉంటే నాకు కంటపడ్డారు. చేత్తో స్టిక్ పట్టుకుని సరిగ్గా నడవడం కూడా చేతకాని వాడికి ఎంత అందమైన వైఫ్ దొరికింది. మధుని వాళ్ళ ఆయన్ని రౌడీ వెధవలు ఎక్కిరిచ్చారా? ఆ వెధవల్ని స్టేషన్కి తీసుకెళ్లి చావబాదాల్సింది. ఆ పనే చేసొస్తున్నానమ్మా. ఆ రౌడీలకి తగిన బుద్ధి చెప్పి మళ్ళీ ఇలాంటి వెధవ పని చేయకుండా మంచి కోటింగ్ ఇచ్చొస్తున్నాను. మంచి పని చేసావు బావా. మన మధుని ఎక్కిరిస్తారా వెధవలు? దాని మొగుడు ఎలా ఉంటే వాళ్ళకెందుకు? కన్న కూతురిపై మనసులో ఎంత ప్రేమ దాచుకుని పైకి ఎంత కఠినంగా ఎందుకుంటున్నారండి? ఆ కఠినత్వం వాడిది కాదే, వాడు వేసుకున్న ఖాకీ బట్టల్ది. వీళ్ళేంటి ఇంత క్లోజ్ గా ఉన్నారు? వీళ్ళ మధ్య ఇంతలా లవ్ ఎప్పుడు డెవలప్ అయింది? మొగ్గలోని ఆ ప్రేమని తుంచేయాలి. రెడీ అయ్యావరా? అయ్యాను పిన్ని. షర్ట్ బటన్ ఊడిపోతే సీత స్టిచ్ చేసింది. త్వరగా రా, ఊరెళ్ళాలి కదా. వస్తున్నాను పిన్ని. ఇంతసేపు పైన ఏం చేస్తున్నారా? సీతను వదిలి ఊరికి వెళ్తున్నాడు కదా బావా, బెంగతో సెండ్ ఆఫ్ ఇచ్చొస్తున్నాడేమో. ఏంటి రామ్, సీతను వదిలి వెళ్ళటానికి నీకు బెంగగా ఉందా? మళ్ళీ రామును అడగటం ఎందుకు చెల్లెమ్మా? తన మొహంలో తెలిసిపోతుంది కదా. రామ్ కి లేని ఫీలింగ్ రప్పించకన్నయ్యా. లేదు చెల్లె, రామ్ ఫీల్ అవుతున్నాడు, నీ ముందు చెప్పలేకపోతున్నాడు అంతే. అదేం లేదు మోయ. అంత మొహమాటం అయితే ఎలా రామ్? అంతగా సీతను వదిలి ఉండలేకపోతే సీతను కూడా నీతో పాటు ఊరికి తీసుకెళ్ళిపోవచ్చు కదా. రామ్కి లేని ఐడియాలు ఇవ్వకు చలపతి. ఇద్దరినీ కలిపి పంపిస్తే ఆ ఊళ్ళోనే సెటిల్ అవుతారని చలపతన్నయ్య ఉద్దేశం కాబోలు. నీకు అలాంటి ఉద్దేశమే ఉంటే
దాన్ని నీ మనసులోనే చంపేయ్ అన్నయ్య. వాళ్ళకి నువ్వు చేసిన పెళ్ళే చాలు, వాళ్ళతో కాపురం కూడా చేయించాలని చూడకు. అయినా భార్యాభర్తలు ఎంతకాలం అని విడిగా ఉంచగలం చెల్లెమ్మ? ఏదో ఒక రోజున కలిసి కాపురం చేయాల్సిందే కదా. అది ఈ రోజు కాదు, ఆ ఊళ్ళో కాదు. అన్నీ నువ్వే చెప్తున్నావు. రామ్ మనసులో ఏముందో అతను చెప్పనివ్వు. మహా చెయ్యోపట్లే చలపతి. రామ్ క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని దీవిస్తోంది. రామ్ సీతలని కలిపి దీవించుంటే బాగుండేదేమో. రేవతి, ఎవరిని దీవించాలో ఎవరిని దండించాలో నాకు తెలుసు. వెళ్ళి నీ పని చూసుకో. ఏం ఆలోచిస్తున్నా మహా? రిసెప్షన్ ఇంకాస్త అర్లీగా పెట్టుంటే బాగుండేదేమో. ఏ రామ్ సీతల రిసెప్షన్ చూడ్డానికి నీకంత ఎక్సైటింగ్ గా ఉందా చెల్లాయ్? రిసెప్షన్ కు 20th మంచి రోజని నువ్వే ఫిక్స్ చేసావు కదా మహా. ఆ రోజు జరగబోయే మంచి కంటే ముందేదో చెడు జరగబోతోందని నా 6th సెన్స్ వార్న్ చేస్తోంది. ఈ ఇంట్లో మంచైనా చెడైనా నువ్వే కదా చెయ్యాల్సింది చెల్లాయ్. నువ్వు నోరు మూసుకోకపోతే అన్నయ్యవని కూడా చూడకుండా నాలుక కట్ చేస్తాను. నాకు రామ్ మీద కొంచెం డౌట్ గా ఉంది వదినా. నా డౌట్ రామ్ గురించి కాదు, ఆ సీత గురించి. దానికసలు భయం లేదు. రిసెప్షన్ రోజు నువ్వు చెయ్యబోయే పనికి సీత తల గిర్రున తిరిగి బీపీ పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి లైఫ్ లో మళ్ళీ కోలుకోలేదు మహా. నిజంగా అది కోమాలోకి వెళ్ళాలి. లైఫ్ లాంగ్ బ్రతుకున్న శవం కావాలి. నేను కొట్టబోయే చావు దెబ్బ కూడా అది జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. క్షణ క్షణం దాని కళ్ళల్లో ఈ మహాలక్ష్మి బొమ్మే కనపడాలి. సూర్య, అయ్యో సూర్య, సారీ సూర్య, ఐఎమ్ సో సారీ. నీ కాలు సరిగ్గా లేదని మర్చిపోయి. నువ్వింకా చాలా విషయాలు మర్చిపోయావు మధు. నాకు సొంత ఇల్లు లేదు, సొంత సంపాదన లేదు. ఇప్పుడు కొత్తగా స్టిక్ లేకుండా సొంతంగా నడవలేను, నిలబడలేను. నన్ను చూస్తుంటే నీకు అసహ్యం వేయట్లేదా? ఇలాంటి వాణ్ణి ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నానా అని కోపం బాధ కలగడం లేదా? నీకు ఏముంది ఏం లేదు అని లెక్కలు వేసుకుని నిన్ను ప్రేమించలేదు సూర్య. నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నీ మనసులో ఏ లెక్కలు లేవా? ఇప్పుడు కూడా అంటే? ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి నీకు కష్టంగా లేదా? అర్థం కాలేదా? పోనీ నా పరిస్థితి నిన్ను ఇబ్బంది పెట్టట్లేదా? నీ మాటలు ఇబ్బంది పెడుతున్నాయి. అసలు నీ ఉద్దేశం ఏంటి సూర్య? నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను నా వైపు నుంచి మాట్లాడట్లేదు, నీ గురించి ఆలోచించి మాట్లాడుతున్నాను. మన పెళ్లికి ముందు నువ్వు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నావు. మీ పేరెంట్స్ నీకు కోటీశ్వరుల సంబంధం తీసుకొచ్చారు. ఆ సంబంధాన్ని కాదని నన్ను పెళ్లి చేసుకున్నావు. నా దగ్గర పైసా లేదు. అన్న వదినల మీద ఆధారపడి బతుకుతున్నాను. నా వల్ల నువ్వు మా వదినతో మాటలు పడాల్సి వస్తుంది. ఇంట్లోంచి బయటికి వెళ్తే
వీధిలో అడ్డమైన కుక్కలన్నీ నిన్ను చూసి మొరుగుతున్నాయి. అవిటి వాడి భార్యగా అవమానాలు పడుతున్నావు. ఇదంతా నీకు ఏదోలా లేదా? ఇదంతా నువ్వు నా మీద సానుభూతితో చెప్తున్నావా? ఎలా ఎలా నీకెలా అర్థమైంది? నిజంగా నాకేం అర్థం కావడం లేదు సూర్య. నిన్ను నువ్వు తక్కువ చేసుకుని నన్ను టార్చర్ పెడుతున్నావు. ఏంటి టార్చర్ పెడుతున్నానా? సారీ సూర్య, నా ఉద్దేశం నాకు అర్థమైంది. అది కాదు సూర్య. నీ స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా ఇలాగే మాట్లాడుతుంది. నా మాటల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకు. నిన్ను బాగా అర్థం చేసుకునే నేను మాట్లాడుతున్నాను. నువ్వు పైకి ఎంత చెప్పినా నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. ఏమంటున్నావు సూర్య? నా మాటలు నీకు అర్థమైనా కానట్టు నటించకు. అలాగే వదినా, తప్పకుండా వస్తాం. ఎవరే లలిత వచ్చింది? పక్క వీధి సరస్వతి గారత్తయ్య 20వ తారీఖు వాళ్ళ అమ్మాయి ఓణీ ఫంక్షన్ ఉందట. మనందర్నీ రమ్మని పిలిచింది. అదే రోజు హైదరాబాద్ లో మన సీత రిసెప్షన్ ఉంది కదక్కా. అవునరా శివ, ఆ ఫంక్షన్ కు తన అత్తింటి వాళ్ళ నుంచి పిలిపొస్తుందని సీత ఫోన్లో చెప్పింది. ఇంతవరకు ఎవరూ రాలేదేంటి? వస్తారులేమ్మా, ఇంకా టైం ఉంది కదా. ఎంత టైం ఉంటే మాత్రం వియ్యంకుల్ని ముందే పిలవాలి కదా బావా. మనం సంతోషపడతామని మన తృప్తి కోసం సీత అలా చెప్పిందేమో. మనల్ని పిలవడం ఆ మహాలక్ష్మికి ఇష్టం లేదేమో. అలానే ఎందుకు అనుకుంటున్నావు? మనం సీత కోసం వాళ్ళింటికి వెళ్ళిన రోజు పెద్ద గొడవైంది కదండి. అది మనసులో పెట్టుకుని మహాలక్ష్మి గారు మనల్ని పిలవరేమోనని. ఆవిడ పిలవకపోతేనే మన సీత చెప్పింది కదా, మనం వెళ్దాం అక్కా. పిలవని ఫంక్షన్ కి మనం ఎలా వెళ్తాం నిలవేని? ఎంతైనా ఆడపిల్లని కన్నవాళ్ళం శివ, మనమే కాస్త తగ్గుండాలి. ఆడపిల్లని కన్నంత మాత్రాన ఆత్మాభిమానాన్ని చంపుకోవాలమ్మా. కన్న మమకారాన్నైతే చంపుకోలేం కదండి. అవును బావా, పెద్దదాని విషయంలో ఎలాగూ ఏ అచ్చట ముచ్చట తీర్చలేదు. సీత విషయంలో అయినా మనం సర్దుకుపోవాలిగా. అయినా మహాలక్ష్మి గారు మారిపోయారని, ఇప్పుడు తనతో మంచిగా ఉంటున్నారని సీత చెప్పింది కదండి. సీతని కోడలిగా అంగీకరించనావిడ ఇప్పుడు రిసెప్షన్ చేసి అందరికీ మన సీతని కోడలిగా పరిచయం చేయబోతోంది అంటే మన మీద కూడా ఆవిడ కోపం పోయినట్టే కదా. అవునరా శివ, సీత విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు వద్దు. మనం వెళితే సీత సంతోషపడుతుంది. దాని ఆనందమే మనకి ముఖ్యం. అయినా మనం మాట్లాడుకోవడం ఎందుకు? ఆ ఇంటి నుంచి మనకు పిలుపు ఎప్పుడొస్తుందో సీతనే ఒక మాట అడిగి కనుక్కుంది. వెనక్కి పోనివ్వండి. పువ్వులు చూసి ఆపమన్నావు కదా, అయితే వెళ్ళి కొనుక్కో. నేను కొనడం ఏంటి? నువ్వేగా పూలు కావాలన్నావు. పువ్వులు కావాలి అన్నాను, కొంటాను అనలేదు. కొనకుండా పూలు ఎలా వస్తాయి? మీరు కొంటే వస్తాయి. వాట్? నేను పూలు కొనాలా? నాకేగా కొనమంటున్నాను, వేరే అమ్మాయికి కాదు కదా. లుక్ సీత, ఇలాంటి పనులు నాకు చెప్పుకో. డోంట్ వేస్ట్ మై టైం. ఏంటి బాబు, పెళ్ళం ముచ్చటపడి పూలు కొనిమ్మంటే ఏదేదో చెప్తారేంటి? హలో, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇది నా బిజినెస్ బాబు. మీరు కొంటేనే కదా నా పూలు అమ్ముడుపోయేది. ప్లీజ్ మామా, మల్లెపూల కదా అడిగాను, మనలో మాణిక్యాలు కాదుగా. త్వరగా కొనిస్తే మనం త్వరగా మా ఊరు వెళ్ళొచ్చు. డోంట్ వాస్ట్ అమ్మో. పాపం అంతగా నోరు తెరిచి అడుగుతుంది కదా బాబు. వేలవుతాయా లక్షలవుతాయా? రండి బాబు. How much? I mean, ఎంత? ఎన్ని కావాలి బాబు? 5. 5 కిలోస్ ఇవ్వండి. పూలని కిలోలతో కొలవరు బాబు, మూరతో కొలుస్తారు. మూరా? వాట్ డూ యు మీన్ మూరా? మూరా అంటే ఏంటి? కొత్తగా పెళ్ళైందా బాబు?
మొదటిసారి మల్లెపూలు కొంటున్నారు సార్? అవునక్క, మా పెళ్ళయ్యాక మొదటిసారి మా ఊరు వెళ్తున్నాము. మంచి మొగుడే దొరికాడమ్మా నీకు. పెళ్లి సంబంధం మాట్లాడడానికి అందరం వెళ్ళాం కదా. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. నువ్వు అసందర్భంగా మాట్లాడకు రేవతి. నేను కాదు, మీరే అనవసరంగా రామ్ గురించి వర్రీ అవుతున్నారు. రామ్ని ఒంటరిగా పంపించాం, వరి ఉండదా? రామ్ ఇంతకు ముందు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళలేదా వదినా? అప్పుడు లేని టెన్షన్ ఇప్పుడెందుకు? అప్పుడు రామ్కి పెళ్ళవలేదు రేవతి. పెళ్ళైతే ధైర్యం పోతుందా అన్నయ్య? నువ్వేంటి భయపడకుండా మాట్లాడుతున్నావు? మీరు రామ్ గురించి భయపడొద్దని చెప్తున్నాను. రామ్ కా పల్లెటూళ్ళు అవి కొత్త, దారి తప్పిపోతే అప్పుడు రామ్తో సీతను కూడా పంపించుండాల్సింది. సీత ఏమన్నా జీపీఎస్ఆ రామ్ని కరెక్ట్ గా తీసుకెళ్ళడానికి? తను అక్కడే పుట్టి పెరిగింది కదన్నయ్య. ఆ దారులన్నీ సీతకు తెలుసుంటాయి. డిస్కషన్ ఓవర్. సీత ఎక్కడా? అన్నయ్య, చెప్పు చెల్లాయ్. సీత గుడి నుంచి వచ్చిందా? ఇంకా రాలేదు చెల్లాయ్. పూజతో పాటు సీతారాంల తొలి రాత్రి కూడా జరిపిస్తే మంచిది కదక్కా. ఫస్ట్ నైట్ ఇంకా జరగలేదని సీత ఫోన్లో చెప్పింది కదా. అవునే, మనం ఆ రోజు అనుకున్నాం కదా, ఆ శుభకార్యం కూడా మనింట్లో జరిపిస్తే బావుంటుంది. ఏమంటావురా శివా? ఇప్పటికిప్పుడు కార్యం అంటే కష్టమేనమ్మా. ఏం కష్టమండి? కార్యానికి కావాల్సిందేంటి? మంచి ముహూర్తం, పువ్వులు, పళ్ళు, స్వీటు, హాట్, అంతే కదా. కార్యానికి కొత్త బట్టలు కూడా కొనాలక్కా. అబ్బా, కొందాం. అన్ని మనూళ్ళలోనే దొరుకుతాయి కదే. అవి దొరుకుతాయి, కానీ మంచి ముహూర్తం దొరకాలి కదా. పంతులు గారిని అడిగితే మంచి ముహూర్తం చెప్తారు శివా. బావా, పంతులు గారు కూడా మనూళ్ళలోనే దొరుకుతారు. ఏమండి, లేవండి, వెళ్దాం. త్వరగా పదండి. ఎక్కడికి? ఇంకెక్కడికండి, పంతులు గారి దగ్గరికి. లేడికి లేచిందే పొరగన్నట్టు ఏంటా తొందర? అది కాదండి, ఇప్పుడు ఎక్కువ సమయం లేదు. పంతులు గారిని కలవాలి, మంచి ముహూర్తం పెట్టించాలి. ఆ తర్వాత పూలు, పళ్ళు, హాట్, స్వీటు కొనాలి, బట్టలు షాపింగ్ చేయాలి. అవన్నీ కొనాలి కదా. ఏమండి, ఇవన్నీ అల్లుడు గారు సీత వచ్చేలోపు జరిగిపోవాలి. లేవండి. ముందు అల్లుడు సీత రానివ్వు లలిత. వాళ్ళకొక మాట చెప్పి. పిల్లలు వాళ్ళకి చెప్పేదేంటి శివా? అయినా వాళ్ళని అడిగి చేసే కార్యమా ఇది? మనమే ఏర్పాటు చెయ్యాలి. అవును బావా, సీతారాంకి సర్ప్రైజింగ్ గా ఉంటుంది, థ్రిల్ అవుతారు. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇంకేమో ఆలోచించుకు శివా. పెద్దది చేసిన తప్పు వల్ల సీత పెళ్లి అనుకోకుండా హడావిడిగా జరిగిపోయింది. కన్ను మూసి తెరిచేలోపు సీత అత్తారింటికి వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో జరిగిన గొడవల వల్ల ఇన్నాళ్ళు సీతకి సంతోషమే ఉండుండదు. మనింట్లో సీతకు జరగాల్సిన ప్రతి అచ్చటా ముచ్చట అన్నీ తీర్చాలి. సుమతి, నీ వల్ల శివగుండె బండరాయి అయ్యిందే. మీ అన్నయ్య నిన్ను తన ప్రాణంలా చూసుకుంటే నువ్వు ఎవరినో ప్రేమించి నీ దారి నువ్వు చూసుకున్నావు. అప్పట్నుంచి నీ మీద, ప్రేమ మీద శివ ద్వేషం పెంచుకున్నాడు. ప్రేమ అంటేనే తప్పు అనే అభిప్రాయానికొచ్చాడు. అప్పుడు నువ్వు చేసిన తప్పు ఇప్పుడు నీ పెద్ద మేనకోడలు మధుమిత చేసిందే. అత్తమ్మ ఎక్కడికెళ్ళింది? నీ వల్ల మొదలైన మీ అన్నయ్య ద్వేషం తన కన్న కూతుర్ను కూడా అసహించుకునేలా చేస్తుంది. వాడి గుండెల్లో నువ్వు రగిలించిన మంట ఇప్పుడు నీ మేనకోడల్ని కాల్చేస్తుంది. ఈరోజు నీ చిన్న మేనకోడలు సీత, దాని భర్త రామ్ ఇంటికొస్తున్నారు. వారికి మీ అన్నయ్య వదిన్లు
శాంతి ముహూర్తం చేయించబోతున్నారు. సంతోషంగా ఊరందరికీ భోజనాలు పెట్టబోతున్నారు. సీతారాములతో పాటు మధుమిత దాని భర్త సూర్య కూడా ఈ ఇంటికొస్తే ఆ 2 జంటల్ని చూడాలనుంది. అందరూ ఒక్కటయ్యి సరదాగా ఉంటే చూసి సంతోషించాలనుంది. నువ్వు చేసిన పాత గాయం మానకముందే మధుమిత చేసిన కొత్త గాయం శివని కసాయి వాళ్ళ మార్చేసింది. కన్న కూతుర్ని చంపుకునేలా చేసింది. అత్తమ్మా, మీరిక్కడేం చేస్తున్నారు? ఏం లేదే, ఏం లేదు. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? ఏం కాలేదు. ఏంటత్తమ్మా అది? ఏది? ఏంటేదో దాస్తున్నారు? ఏదో పాత సామాన్లేవే. ఇంతకీ ఎందుకు పిలిచావు? పక్కింటి కాంతమ్మ గారు వచ్చారు, నీతో ఏదో మాట్లాడాలంట. నువ్వెళ్ళు, నేనొస్తాను. ఈ ట్రంకు పెట్టి సర్దాలా? నేను సర్దుతాను. అది నువ్వు సర్దాల్సిన పనేం లేదే. వెళ్ళవే, నేనొస్తాను. పద, వస్తా. సర్లే రండి. పద. అమ్మాయికి అల్లుడు గారికి తొలి రాత్రి కార్యం జరిపించాలనుకుంటున్నాం. మీరు మంచి శాంతి ముహూర్తం చూసి చెప్పాలి. తప్పకుండానమ్మా. శుభస్య శీఘ్రం అన్నారు శివకృష్ణ గారు. త్వరగా మనసు మార్చుకుని మంచి నిర్ణయం తీసుకున్నారు. పిల్లలన్నాక తప్పులు చేయడం సహజం. పెద్దవాళ్లుగా మనం పెద్ద మనసుతో పిల్లల్ని క్షమించాలి, పెద్ద మనసుతో దీవించాలి. పిల్లల్ని వాళ్ళ బ్రతుకులు వాళ్ళని బ్రతకనివ్వాలి. మీరు ఇదంతా దేనికి చెప్తున్నారు? అదేనండి, ప్రేమ వివాహం చేసుకున్న మీ పెద్దమ్మాయి మధుమిత అల్లుడు గారికి శాంతి ముహూర్తం పెట్టమన్నారు కదా. పంతులు గారు, మీరు కాబట్టి పాపమని వదిలేస్తున్నాను. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే షూట్ చేసి ఉండేవాడిని. ఏమండి, శుభమా అని శాంతి ముహూర్తం పెట్టించుకోవడానికొచ్చి ఏంటండి ఆ అపశకునం మాటలు? దేవుళ్లాంటి పంతులు గారి మీద మీ కోపం. నేనంత కాని మాట ఏమన్నాను శివకృష్ణ గారు? మేము శాంతి ముహూర్తం పెట్టమన్నది మా చిన్నమ్మాయి సీతకు, పెద్దదానికైతే పిండం పెట్టమనేవాడిని. ఏమండి, పంతులు గారేదో తెలియకన్నారు. మీరు కూర్చోండి. అదొక పెళ్లి, దాన్ని నేను యాక్సెప్ట్ చేయడం. వాళ్ళకి కార్యం జరిపించడం కూడానా? నన్ను కాదనుకుని వెళ్ళిపోయిన రోజే నా పెద్ద కూతురు చచ్చిపోయింది. మీరు మంత్రాలు మర్చిపోయినా పర్వాలేదు, నా ఈ మాటను మాత్రం మర్చిపోకండి. అబ్బా, ఏంటండి మీరు? ఎవరి మీద కోప్పడుతున్నారు? పంతులు గారు, క్షమించండి. ఆయన మాటలేవి పట్టించుకోకండి. మీరు కూర్చోండి. కూర్చోండి. ఏమండి, కూర్చోండి, కూర్చోండి. ఏమండి, కాసేపు శాంతంగా ఉండండి. మా చిన్నమ్మాయి సీతకు, అల్లుడు రామ్కు శాంతి ముహూర్తం పెట్టండి పంతులు గారు. అలాగేనమ్మా. రేపు రాత్రి 9 గంటలకు దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఆ టైంకి కార్యం పెట్టుకోండమ్మా. రేపు రాత్రా? ఏమ్మా, ఏదైనా సమస్య? వేరే ముహూర్తం ఏదైనా చూడమంటారా? ఏ సమస్య లేదు పంతులు గారు, ఈ ముహూర్తమే ఖాయం చేయండి. అలాగే రేపు మీరు మా ఇంటికి వచ్చి పూజ జరిపించాలి. వస్తారు కదా? తమరు చెప్పాక రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. వెళ్ళొస్తాను పంతులు గారు. మంచిదమ్మా.